పాఠశాల సిలబస్లో రాజ్యాంగాన్ని బోధించాలని సాహితీ కళా వేదిక వనపర్తి అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు వనపర్తి పట్టణంలోని హరిజనవాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ 77వ గణతంత్ర దినోత్సవ సందర్భముగా జిల్లా ప్రజలకు పాఠశాల విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ లిఖిత రాజ్యాంగాలలో భారత రాజ్యాంగం పెద్దదని, విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండి రాజ్యాంగంను విషయంగా బోధించాలని రమేష్ గౌడ్ అన్నారు. విద్యార్థి దశ నుండే ప్రాథమిక హక్కులు మరియు ప్రాథమిక విధులు తెలియాలని, పౌరుడుగా ఎదిగేనాటికే రాజ్యాంగం గూర్చి సంపూర్ణంగా అవగాహన కలిగి ఉండాలి అన్నారు. రాజ్యాంగం గురించి ప్రతి పౌరుడు తెలుసుకుని భారతదేశ అభివృద్ధి కోసం భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రంగస్వామి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ బాలామణి, ఉపాధ్యాయులు రామ్రెడ్డి, మీనాక్షి, నవనీత, వెంకటేశ్వర్, హుస్సేన్, వసంత, ట్రైనీ టీచర్లు, తల్లిదండ్రులు, యువకులు పాల్గొన్నారు. గౌరవనీయులు మీనాక్షి మేడం గారు, ఈ పాఠశాల ఉపాధ్యాయ సోదరిమణి నవనీత గారు, అదేవిధంగా హుస్సేన్ గారు, వెంకటేశ్వర్ గారు, వసంత గారు, మరి చైర్మన్ గారు, పాఠశాల చైర్మన్ బాలమణి గారు, అదేవిధంగా అధినేతలుగా ఉంటాము కాబట్టి మాకు సంపూర్ణ స్వరాజ్యం కావాలని ఆ జనవరి 26వ రోజున 1930 జనవరి 26న మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకున్నారు. వినాలి పిల్లలు, ఈ రోజు ఏంది? రిపబ్లిక్ డే, అవునా కాదా? స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడంటే 1930 జనవరి 26. ఆ రోజు నుంచి 17 సంవత్సరాలు అంటే 1947లో మనకు స్వాతంత్రం వచ్చే వరకు కూడా జనవరి 26ను స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకున్నారు. మన తర్వాత మనం ఎట్లా బతకాలి, మన ఎట్లుంటే మన స్వేచ్ఛ లేకుండే అంటే మనం ఈరోజు స్వేచ్ఛగలుగుతున్నాం, ఏ మతంలో ఉండగలుగుతున్నాం, ఏ కులం, అసలు ఏం చదవాలో చదవగలుగుతున్నాం. కానీ స్వాతంత్రం కంటే ముందు అవన్నీ లేకుండే. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఎట్లా బతకాలి, ఎట్లుండాలనే నియమ నిర్బంధం ఏర్పాటు చేసుకొని లేకుంటే ఏమైపోయే వాళ్ళము, అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, తరాల మన స్థితి గతులు మారక చల్లడిల్లు కదా సకల జనం, బతుకు అగ్రకుల విచకౌగిటబడి నలిగిపోవు కదా నేటి దినం. ఏమైపోయే వాళ్ళము, అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తునంతా ముందే తెలిసి, అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి, తన రక్తపు చుక్కలు లక్షల అక్షరాలుగా మరిచాడు, తన రక్తపు చుక్కలు లక్షల అక్షరాలుగా మరిచాడు, భారత జన ముదిటి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళము, అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగులో తను వెలుగై రాకుంటే, ఏ చీకటి మింగులో తను వెలుగై రాకుంటే. నిజంగా ఇంత సువిచార పెద్ద
జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ.